వరద బాధితుల సహాయార్థం మానవత్వం చాటుకున్న మడికి శ్రీ అభయ ఆంజనేయ అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ కమిటీ అసోసియేషన్ సభ్యులు. విజయవాడ వరద తుఫాన్ బాధితులకు మా వంతు సహాయంగా 7 టన్నుల వివిధ రకాల కూరగాయలను కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు ఆయన ద్వారా విజయవాడ పార్టీ కార్యాలయం వద్దకు తరలిస్తున్నట్లు కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం మడికి శ్రీ అభయ ఆంజనేయ అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ చైర్మన్ పాలూరి సత్యబాబు, దొండపాటి సుబ్బరాజు, చెల్లుబోయిన సింహాచలం వెల్లడించారు. ఒక కవర్లో ఉల్లిపాయలతో పాటు 5 కిలోల వివిధ రకాల కూరగాయలను ప్యాకింగ్ చేసి పంపుతున్నట్లు వారు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని సాటి మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం మానవులుగా మన కనీస కర్తవ్యమని, ప్రతి ఒక్కరూ బాధితులకు తమ వంతు సహకారం అందించాలని వారు అన్నారు. మరి విజయవాడలో ఇటీవల కురిసిన వరదలు వర్షాలకి కారణంగా అక్కడ నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడుతున్నారని మా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు మా మార్కెట్ వారికి తెలియజేయడం అంది. అక్కడ నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడుతున్నారని వెంటనే మా మార్కెట్ వారు వాళ్ళు ఆదేశాల మేరకు సహకరించి 3 టన్నులు కూరగాయలు తీయడం అయిందండి. అలాగే కొంతమంది విరాళం కూడా ఇచ్చి 3 టన్ను మొత్తం 6 టన్నులు కూరగాయలు ఈ మార్కెట్ నుంచి మడికి మార్కెట్ నుంచి కూరగాయల కొట్టు యాజమాన్యులు అంతా మేమంతా కలిసి 6 టన్నులు కూరగాయలు ప్యాక్ చేసి ఈరోజు సాయంకాలం 6 గంటలకల్లా ప్యాక్ చేసి రెడీగా ఉండొస్తాం. అది బండారు సత్యానందరావు గారు ఇంకా బియ్యము మిగతా సామాన్లన్నీ కూడా రెడీ చేశారు. అదంతా కలిపి రేపు ఉదయం 5 గంటలకు బయలుదేరి రేపు పొద్దుట 9 గంటలకల్లా విజయవాడ చేరుకుంటాం. విజయవాడలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా మేమంతా కూడా చూస్తాం. బండారు సత్యానందరావు గారి వెనకాల ఉంటూ ఇవన్నీ అందరికీ అందేలాగా చూడటం మా బాధ్యతగా భావించి మేమందరం కూడా అందరికీ అందేలా చూస్తామండి. ఈ అభయాంజనేయ కూరగాయల మార్కెట్ నుంచి మడికి కూరగాయల మార్కెట్ నుంచి విజయవాడ వరద బాధితులకి కూరగాయలు పంపిస్తున్నామండి. ఎమ్మెల్యే గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇలాగ ఆదేశాలు పంపారని బండా పెట్టాను కదా. ఈరోజు ప్యాకింగ్ చేస్తున్నామండి. వారు 6 గంటలు ప్యాకింగ్కి ఒక 4 ప్యాకింగ్ చేస్తున్నామండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా ప్యాకింగ్ అయిపోతుంది. పొద్దున్న ఉదయం 9 గంటలకి అక్కడ పంపింగ్ కూడా వచ్చిందండి. అందరూ ఇక్కడ సభ్యులందరూ కలిపి మార్కెట్ సభ్యులందరూ కలిపి ఇక్కడ అందించడం ఉంటుందండి. ఇప్పుడు కొత్తపేట సాయంత్రం కొత్తపేట పంపిస్తామండి. అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు అందరికీ అందించడం అవుతుంది.